ఇంక చాలు. అదేంటి అర్చన, నువ్వు పూర్తిగా ఒక యాపిల్ కూడా తినలేదు. పోనీ ఇదిగో ఈ ద్రాక్ష పళ్ళు తిను. ఇప్పుడే కదా యాపిల్ తిన్నాను, అప్పుడే ద్రాక్షలు తింటాను. పోనీ నువ్వు తిను. ఏంటి నేనా? అర్చన, కడుపుతో ఉంది నువ్వా నేనా? అయినా డాక్టర్ గారు ఏం చెప్పారు? నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, పళ్ళు బాగా తినాలని చెప్పారా? పోనీ జ్యూస్ చేసి పట్టరన్నా? ఏంటి అర్చన అలా చూస్తున్నావు? జ్యూస్ చేసి పట్టరానా అంటున్నాను. నేను అనవసరంగా నీ ఖర్చు పెంచుతున్నాను కదా. ఏంటి అనవసరంగా ఖర్చులు పెంచుతున్నావా? అర్థం కాలేదు. అవును, అసలే అప్పులు వడ్డీ కట్టడానికి డబ్బులు లేక నువ్వు సతమతమవుతున్నావు. ఇప్పుడు హాస్పిటల్ మందులని అనవసరంగా నీ ఖర్చులు పెంచాను. అర్చన, మనిద్దరం అమ్మా నాన్నలం కాబోతున్నాం. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ సంతోషం ముందు ఈ కష్టం ఎంత? ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే సరిపోతుంది, అంతే కదా. నువ్వు కడుపుతో ఉన్నావు, ఇలాంటి ఆలోచనలు ఏవి మనసులో పెట్టుకోవద్దు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, అర్థమైందా? యాపిల్ తిను. పెద్దనా? రారా గోపి, రా కూర్చో. ఏం చేస్తున్నావు పెద్దనా? ఏం లేదురా, కాకరకాయ రసం తాగుతున్నాను. షుగర్కు మంచిదని చాలా మంది అంటుంటే తాగి చూద్దామని తాగుతున్నాను. అవును, నీకు షుగర్ ఉంది కదూ. నేను అసలు విషయమే మర్చిపోయాను. పర్లేదులే, ముందు స్వీట్ తీసుకో. దేనికిరా స్వీట్లు పంచుతున్నావు? ఏమిటి విశేషం? విశేషం చెప్తే ఒక స్వీట్ కాదు, ఇంకో స్వీట్ ఇవ్వరా గోపి అని నువ్వే అడిగి తీసుకుంటావు. తీసుకో. అలాగా? ఇప్పుడు చెప్పు, స్వీట్లు ఎందుకు పంచుతున్నావు? నువ్వు తాతవి కాబోతున్నావు పెద్దన్న. అలాగా? చాలా సంతోషం రా, చాలా సంతోషం. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు చెప్పేది నిజమేరా? నిజంగా అత్యం నిలదప్పిందా, లేక వెనకట్లాగా ఏదైనా నాటకం ఆడుతున్నారా అని? అయ్యో, నిజం చెప్తున్నాను పెద్దన్న. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నేను అర్చన సంతోషంగా ఉంటున్నాం. డాక్టర్ గారే ఆ మాట అన్నారు, అర్చన నిజంగా గర్భవతి. కాకపోతే అర్చన కొంచెం బలహీనంగా ఉంది. ఒక 3 నెలల పాటు డాక్టర్ గారు దాన్ని ఏ పని చేయనివద్దని చెప్పారు. అందుకే ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. ఇంటి పనులన్నీ నువ్వే చూసుకుంటున్నావా? నువ్వు నాలాగే ఊరంతా నేను చెప్పుకుంటుంటాను. అదే నిజమైందన్నమాట. ఇంటి పనులన్నీ నువ్వే చూసుకోవాల్సి వచ్చింది. ఏంటి పెద్దన్న మాటలు? నేను నా ఇంటి పనులన్నీ చేసుకుంటున్నానంటే అది వేరే విషయంరా. ఇంట్లో 3 ఆడవాళ్ళుండి కూడా నువ్వే చేసుకోవాల్సి వచ్చింది అని నా బాధ. పెద్దన్న, నీ అంత పేరు రావడం నాకు గొప్పే కదా పెద్దన్న. కాకపోతే ఎక్కువ రోజులేం కాదుగా, ఒక 3 నెలలే. ఆ తర్వాత మళ్ళీ పనులన్నీ అర్చనే చేసుకుంటుంది కదా పెద్దన్న. అరే గోపి, అచ్చన్న ఒకసారి చూడాలనిపిస్తోందిరా. అయ్యో తప్పకుండా పెద్దన్న, నువ్వు చొక్కా వేసుకో, ఇంటికి వెళదాం. లేదు లేరా, నేను ఆ ఇంటికి రానని, ఆ గుమ్మం తొక్కలని శపథం చేశాను కదరా. పెద్దన్న, ఈ ఒక్కసారికి నీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా. లేదు లేరా, మాటంటే మాటే. మన అనుకూలతల కోసం ఎటుబడితే అటు మార్చుకునేది నిర్ణయం ఎలా అవుతుంది? అది శపథమని ఎలా అనిపించుకుంటుంది? అవసరం కోసం అన్నమాటను మార్చుకోవటం నా వల్ల కాదురా. పెద్దన్న, ఇలా అంటున్నానని ఏవీ అనుకోకు. అర్చన్ని ఆటోలో కూడా తిప్పొద్దని డాక్టర్ గారు చెప్పారు. అందుకని తనని తీసుకురావడం కుదరదు పెద్దన్న. పర్వాలేదు లేరా, తర్వాత చూడొచ్చు. అర్చన బాగుండాలి. నా ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటుంది. ఇదిగో చూడు, డాక్టర్ గారు చెప్పినట్లు ఈ 3 నెలలు అర్చనను జాగ్రత్తగా చూసుకోవాల్సుమా? సరే పెద్దన్న, మరి నేను బయలుదేరనా? అలాగే. అర్చనను అడిగానని చెప్పరా. తప్పకుండా పెద్దన్న, వస్తాను. మంచిది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అర్చన, మా ఇంట్లో మాదిరిగానే రసం పెట్టాను. ఉప్పు కారం కరెక్ట్ గా ఉందో లేదో చూడు. అర్చన, అర్చన, పిలిచావు వదినా? ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మీ అమ్మ జ్ఞాపకం వచ్చిందా? అదేం లేదు, మంచి పాట వింటున్నాను అంతే. నువ్వెంత కాదన్నా, ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు కన్న తల్లిని తలుచుకోవడం సహజం. దాన్నెవరూ కాదనలేరు. ఆడపిల్ల తల్లయ్యాక
తన తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటే ఆ తృప్తే వేరు. ఏ ఆడపిల్లైనా కోరేది అదే. నువ్వు కాదన్నా అవునన్నా నీ మనసులో ఉన్నమాట అదే అర్చన. లేదు, అసలు నేనలా ఆలోచించనే లేదు. అర్చన, అర్చన, ఏంటనే అప్పుడే వచ్చేశారు? అర్చన మీద గాలి మళ్ళిందా? ఎలా ఉందో నన్ను వచ్చేసావా? తోడుగా నేనున్నానుగా. అయినా నీ ప్రేమ నీదిలే. అదేం లేదమ్మా, షెడ్లో పనేం లేదు. అదే కాకుండా అర్చన్ని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. అక్కడ మాయమయ్యి ఇక్కడ ప్రత్యక్షమయ్యానంటావు అంతేనా? చూసావా అర్చన, మా అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో. క్షణం ఖాళీ దొరికితే చాలు నీ ఎదురుగా నిలవాలనే ఆలోచన, ఖాళీ దొరక్కపోయినా ఖాళీ కల్పించుకునే మనసు. మా ఆయన ఉన్నాడు, తలనొప్పుగా ఉంది, జ్వరం తగిలింది అంటే ఏదో మాత్ర తెచ్చుకుని వేసుకో, అదే తగ్గుతుందని చిరాకు పడుతూ వెళ్ళి మళ్ళీ చీకటి పడ్డాక వస్తాడు. నీ అదృష్టం వచ్చినా నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే భర్త దొరికాడు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే భర్త దొరికాడు. అంతకు మించిన సుఖం, సంతోషం, ఆస్తిపాస్తులు ఏముంటాయి చెప్పు? సరే అర్చన, అన్నయ్య అన్ని పనులే అయిపోయాయి, మరి నేను బయలుదేరతాను. అదేంటమ్మా, భోంచేసి వెళుదు గాని. లేదులే అన్నయ్య, ఇంట్లో వండి పెట్టింది వేస్ట్ అయిపోతుంది. అన్నయ్య, రేపు కాస్త బట్టలు ఉతికి ఆరేసే పనుంది. ఏదైనా పనుంటే నువ్వే చేసుకుంటావా? నేను లేటుగా వస్తాను. పర్వాలేదమ్మా, నీ పనంతా పూర్తయ్యాకేరా, అందాక నేను మేనేజ్ చేస్తాలే. పాపం, ఇంట్లో పనంతా నువ్వే చేసుకోవాలి. అలవాట్లేని పనులు చాలా కష్టంగా ఉంటుంది కదన్నయ్య. భలేదానివే, కష్టమేంటమ్మా కష్టం? మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. అలా ఎప్పుడూ కష్టం అనుకోకూడదు. అదీగాక నాకేమీ ఇబ్బంది అనిపించట్లేదు. పైగా నా అర్చన కోసం చేస్తున్నాను కదా, ఇంకా ఇష్టంగా ఉంది. సరే అన్నయ్య, మరి నేను బయలుదేరతాను. అలాగేనమ్మా. అన్నయ్య. ఏంటమ్మా, నన్ను వచ్చి దింపమంటావా? అది కాదన్నయ్య, నేను వెళ్ళగలను, కానీ నేను నీకొక విషయం చెప్పాలని ఆగాను. అర్చన ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నతల్లి తనకు తోడుగా ఉండాలని ఆశపడుతుంది. అది అందరు ఆడవాళ్లు మనసులో అనుకునే విషయమే. అర్చన బయటికి చెప్పలేదు, కానీ ఆ మనసులో ఉన్నది అదే. నేను ఆ విషయం అడిగితే అదేం లేదంది. కానీ అన్నయ్య, ఒక ఆడపిల్ల తల్లి అవబోతున్నానన్న విషయం ముందు భర్తకి, తర్వాత తల్లికే తెలిసేది. తన మనసులో అలా ఉన్నా పాత కోపాలతో ఆ కోరిక అదిమేస్తుంది. అన్నయ్య, ఇలాంటి సమయంలో వాళ్ళొచ్చి చూశారంటే అర్చనకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఈ విషయం వాళ్ళకి తెలియచేయన్నయ్య. మరి నేను వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. వస్తా అర్చన. అర్చన, చెల్లాయి చెప్పింది కరెక్టే. నీకు మీ అమ్మని నాన్నని చూడాలనిపిస్తుందనే ఆలోచన నాకు అస్సలు రాలేదు. పోనీ ఒకసారి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పేసిరానా? అవసరం లేదు, వాళ్ళకేం చెప్పాల్సిన పని లేదు. అదేంటి అర్చన, నీకు వాళ్ళని చూడాలనిపించట్లేదా? నాకేం వాళ్ళని చూడాలనిపించట్లేదు. ఎందుకు అర్చన అలా పంతానికి పోతావు? నీ మనసులో వాళ్ళని చూడాలనే కోరికుందని నాకు నీ కళ్ళల్లో తెలుస్తోంది. ఉండొచ్చు, నా మనసులో కోరిక ఎలా ఉంటే ఏంటి? వాళ్ళు మనకి గౌరవ మర్యాదలు ఇవ్వనప్పుడు మనమెందుకు వాళ్ళ దగ్గరికెళ్ళాలి? వాళ్ళకి మన విషయాలు ఎందుకు చెప్పాలి? చూడర్చన, మనకి వాళ్ళకి ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా ఈ విషయం చెప్పకపోతే అది ఖచ్చితంగా మన సైడే తప్పవుతుంది. అయితే కాని అనుకుంటే అనుకోని వాళ్ళు మాత్రం మనల్ని ఆ ఇంటికి పెద్ద కూతురు పెద్దల్లుడని గౌరవించి కావ్య పెళ్లి విషయం మనతో చెప్పారా? చెప్పలేదు కదా. వాళ్ళు మనల్ని ఏమనుకుంటే మనకేంటి? ఎందుకచ్చినా ప్రతిదానికి ముడిపెడతావు? పోనీ కనీసం ఒక ఫోనైనా చేసి చెప్దాం. వద్దంటున్నాను కదా. వాళ్ళకి మనం అవసరం లేదు అనుకున్నప్పుడు మనకి వాళ్ళ అవసరం లేదు.
మన దగ్గర డబ్బు లేదని చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళు నాకు తల్లిదండ్రులయ్యుండి ఆస్తి అంతస్తులు చూస్తున్నారు. ఏదో తెలిసింది కాబట్టి కావ్య నిశ్చితార్థానికి మాట వరుసకి పిలిచారు అంతే. ఇక మీదట వాళ్ళకి మనకి ఏ బంధుత్వం లేదు. కొన్ని జీవితాలంతే, వదిలేయండి. నా వెంట నువ్వొక్కడివి ఉంటే నాకు చాలు. అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, లేమ్మా, అమ్మా నేను వచ్చానమ్మా, లేమ్మా. ఏమండి ఏమండి అబ్బా మిమ్మల్నేనండి. ఏంటి? కృష్ణుడు వచ్చాడండి. ఏ కృష్ణుడే? చిన్ని కృష్ణుడు వచ్చాడండి. చిన్ని కృష్ణుడేంటి? అయ్యో భగవంతుడండి. చేతిలో వెన్న ముద్ద, పిల్లన గ్రోవి, తలన పించం, బంగారు మొలతాడు. ఆ వాసుదేవుడండి. ఏంటి కలగన్నావా? కలేనండి. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయట కదా. అబ్బా మళ్ళీ నిద్రపోయారా? మీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. భగవంతుడు కల్లోకొచ్చాడు. ఏదో మంచి జరుగుతుందనిపిస్తుంది. ఆపద్బాంధవ, అనాథ రక్షక. బారెడు పొద్దెక్కింది, ఇంకా రాణిగారు నిద్ర లేచినట్లేదు. పాచివాకిలు ఎవడు ఊడుస్తాడంట? వాడు బాబా? రేవతి, అది నిద్ర లేచిందా లేదా? నేను చూడలేదత్తయ్య. ఇది మరీ అన్యాయంగా ఉంది. సంసారం చేసుకునే ఆడది ఇంతసేపా నిద్రపోయేది? ఎంత కడుపు అయితే మాత్రం ఇంత అప్పడమా? వాకిట్లో కలాప చల్లకుండా ముగ్గులేయకుండా పడుకోవడమే. బజారు బజారంతా వాకిలొచ్చి ముగ్గులు పెట్టుకున్నారు. వీళ్ళు మాత్రం ముడుచుకొని పడుకున్నారు. చూసావా రేవతి, నా పాటికి నేను అరుస్తూనే ఉన్నాను. ఏమన్నా ఉలుకు పలుకు ఉందా? వినపడినట్టే ఉన్నారు. మొండితనం కంటే సుఖం లేదని అందుకే అన్నారు. ఏంటమ్మా పొద్దున్నే మొదలు పెట్టావా? ఎందుకు అరుపులు? అరుపులంటమేంటి అరుపులు? ఈ వారం అంతా వాకిలోడ్చాల్సింది వాళ్లే కదా. పొద్దున్నే లేచి ముగ్గు వేయాలని తెలీదా? ఏదో కొత్త జంట్ల గదిలో పడుకుంటే ఏంటి అర్థం? ఇంట్లో లేకపోతే వేరే సంగతి. కళ్ళ ముందే ఉన్నారుగా. అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే నేనెందుకు అరుస్తాన్రా? నాకేమన్నా పిచ్చా? చూడు, ఇందాక నుంచి అరిచిందాన్ని అరిచినట్టే ఉన్నాను. ఏమన్నా చడి చప్పుడి ఉందా? నువ్వేమో నేను అరుస్తున్నాను అంటున్నావు. అర్చనా, అర్చనా, ఏంటి నువ్వు చేసే పని? డాక్టర్ గారు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? బరువులు మోయొద్దని చెప్పారు కదా, నన్ను లేపచ్చు కదా. అది కాదు. చూసావంట్రా, నేనెంత అరిచినా అది లేచొస్తుందేమో. పొగర్రా దానికి, పొగరు. ఇంటి ముందు ఎవరో ఒకరు ఊడుస్తారులే అని చూస్తుంది. అర్చన, ఈరోజు మనం వాకిలు ఊడవాలా? ఈ వారం వాకిలు చిమ్మే డ్యూటీ మనదే, అందుకే అలా అరుస్తున్నారు. సర్లే, నువ్వుండు, నేను చేస్తాను. చచ్చా, నువ్వు చేయడమేంటి? ఇదే ఆడవాళ్ళు చేసే పని. అర్చన, ఊరంతా మగవాళ్ళు ఊడుస్తున్నారు, నేను ఊడ్చేది వాకిల్నే కదా, పర్వాలేదు. అది వేరు, ఇది వేరు. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మన ఇంటి ముందు మన వాకిల్ని మనం ఊడ్చుకుంటే ఎవరేమనుకుంటారు? ఏం పర్లేదు, నేను చేస్తాను. అయ్యో వద్దొద్దు, నేను చేస్తాను. అరే, నేను చేస్తానని చెప్పా కదా, చూస్తూ ఉండు, చిటికలో చేసేస్తాను. చూస్తూ ఉండంతే. టడటడా.
అత్తయ్య నేను ఊడ్చి ముగ్గేసేదా? నువ్వెందుకమ్మా ఓడవడం చల్లడం ముగ్గేయడం? వెళ్ళాడుగా మగాడు, సింహం పులి అంటాడుగా మీ మావయ్య. చెయ్యిని. ఇలాంటి ఆడింగి వాడిని నేనెక్కడా చూడలేదమ్మా. వీడు పెళ్ళానికి దాసుడు. పెళ్ళాం పని చేస్తే ఎక్కడ అలసిపోతుందోనని, నడుచొస్తే పాదాలు ఎక్కడ కందిపోతాయని అనుకుంటున్నాడు. చెయ్యిని చెయ్యిని. నువ్వు పోయి. రే గోపి, రే ఏంట్రా నువ్వు ఊడుస్తున్నావేంటి? ఈ వారం డ్యూటీ మాది. సరే భాగ్య, భాగ్య, సరే భాగ్య. ఏంటి ఇట్రా. ఏంటి ఏంటంటే అవతల మొగాడు వాకిలు ఊడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? దానికి పొగరు బట్టి వీడికి పిచ్చెక్కి చేస్తున్నారు. నన్నేం చేయమంటావు? ఏంటే వాగుతున్నావు? ఈ వారం వాకిలోడవలసిన పని వాళ్ళది, వాళ్ళు చేస్తున్నారు. అరే మగపిల్లాడు వాకిలు ఊడుస్తుంటే డ్యూటీలు గీటీలను దీర్ఘాలు తీస్తావేంటి? వెళ్ళు ఆ చీపురు తీసుకుని ఊడిపో. వాడి పెళ్ళం లోపలే ఉందిగా, దాన్ని పిలిచి ఓడమని చెప్పొచ్చుగా.